నేటి ఆత్మీయ మన్నా. ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 37వ వచనం వరకు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మర్నాడు అతడు 2 దేనారములు, ఇది ఇంచుమించు ₹1 కావచ్చును, తీసి ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము. నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఒక మంచి సమరయుడు ఏ విధముగా నడుచుకున్నాడు అనేది ఇక్కడ మనకి తెలియచేయబడుతూ ఉండగా మనం కూడా మన పొరుగువాని పట్ల ఆ విధమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలని ప్రభు తెలియచేస్తున్నారు. ఎందరో ఆ దారి గుండా వెడుతున్నారు, కానీ ఎవ్వరూ కూడా అతన్ని పట్టించుకోలేదు. ఈ యొక్క సమరయుడు మాత్రమే అతనిని గురించి ఆలోచన కలిగిన వాడిగా నిలిచాడు. అందరూ అటుగా అంటే ఆ దారిలో వెళ్ళారు, కానీ ఎవ్వరూ కూడా దొంగల చేత కొట్టబడి కొన ఊపిరితో ఉన్నవానిని పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అనేకులు ఈ విధమైన నడవడి కలిగిన వారిగానే ఉంటున్నారు. రోడ్డు మీద ఎవరైనా ప్రమాదవశాత్తు పడి ఉంటే పట్టించుకునేవారు కరువైపోయారు. వారి బిజీ షెడ్యూల్లో వారికి టైం లేదనుకునేవారు కొందరైతే, మనకెందుకు పోలీసులతో ఈ రిస్క్ అనుకునేవారు మరికొందరు. కానీ 108కి అంటే అంబులెన్స్కి ఫోన్ చేసి చెప్పేవారు కూడా లేకపోలేసుమండి. కాకపోతే అలాంటి వాళ్ళు అత్యంత తక్కువగా ఉంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గురించి కూడా ప్రస్తావించుకుందామండి. ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఆ దారిలో వెడుతున్నాడు. ఒక పేదవాడు రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళుతుండగా ఆ వ్యక్తి తన కారు ఆపి పేదవానితో, అయ్యా మీకు లిఫ్ట్ ఇస్తాను, కారు ఎక్కండి అని చెప్పి తన కారు ఎక్కించుకున్నాడు. మాటల సందర్భంలో వారిద్దరూ ఆత్మీయులే అని గ్రహించారు. పేదవాడు తాను దిగవలసిన గ్రామం రాగా, అయ్యా మా గ్రామం వచ్చింది, కారు ఆపండి అని చెప్పి కారు ఆగిన తర్వాత దిగి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్తూ ఉండబట్టలేక, అయ్యా మీ పేరు తెలుసుకోవచ్చా, ఈరోజు మా సంఘంలో మీ పేరు, మీరు చేసిన ఈ సహాయం చెప్పి సాక్ష్యాన్ని పంచుకుంటాను అని ఆ వ్యక్తి పేరు అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. బైబిల్లో ఒక మంచి సమరయుడు ఉన్నాడు కదా, దొంగల చేత చిక్కబడి గాయాల పాలైన వ్యక్తిని పూటకుళ్ళవాని దగ్గరకు తీసుకువెళ్ళి పరామర్శించమని చెప్పాడు కదా, ఆ మంచి సమరయుని పేరు నీకు తెలుసా అని ప్రశ్నించాడు. అప్పుడు పేదవాడు, అయ్యా సహాయం చేసిన ఆ మంచి సమరయుని పేరు ఎందుకో బైబిల్లో వ్రాయబడలేదని చెప్పాడు. సహాయం చేసిన వ్యక్తి గురించి బైబిల్లో వ్రాయబడకపోతే సహాయం చేసిన వ్యక్తినైనా నా పేరు గురించి నీవెందుకు అడుగుతున్నావు అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజమే కదా, మనకెవరు సహాయం చేశారు వారి యొక్క ఊరు పేరు వివరాలు కాదు మనకు ముఖ్యం. వారు చేసిన సహాయాన్ని మరువక ధ్యానించుట, వారి కొరకు మన చేతనైనంత వరకు ప్రార్థించట అనేది ముఖ్యం. అదే విధముగా మనము కూడా అలాంటి సహాయపడే గుణము కలిగి నిలిచడి వారముగా ఉండాలి. మన పొరుగు వారి కొరకు మనము చేతనైనంత సహాయం మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, లేక ఆర్థికంగా కానీ, మరొక విధముగా కానీ, ఏ విధముగా నీకు చేతనైతే ఆ విధమైన సహాయ సహకారాలు అందించడి వారముగా ఉండాలి. అప్పుడు మనమును మంచి సమరయుని పోలి నడుచుకునే వారముగా ఉండగలుగుతాము. ఇది ప్రభువుకి ఎంతో ఇష్టమైన కార్యం. కాబట్టి మన చుట్టూ ఉన్న వారిని అంటే మన పొరుగు వారిని ప్రేమించడి మనసు కలిగిన వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.